ఈ రోజున కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన క్షత్రియ పరిషత్ మరి ఆత్మీయ సభకి ఇక్కడికి విచ్చేసిన క్షత్రియులందరికీ, అలాగే ఈరోజు ప్రత్యేక అతిథిగా నాతో పాటు ఉన్న కురసాల కన్నబాబు గారికి, అలాగే దూరం ఫనీష్ గారికి, కిరణ్ గారికి, సుబ్బరాజు గారికి, అలాగే బుచ్చిరాజు గారికి, వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి కూడా పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ రోజున ఈ విధంగా కలిసే అవకాశం ఇచ్చిన మనీష్ గారికి, అలాగే ఇతర సంఘ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే రేపు మే 13వ తారీఖున జరిగే ఎన్నికలను ఉద్దేశించి మిమ్మల్ని అందరినీ కూడా ఈ రోజున ఈ విధంగా కలుసుకుని మీ ఆశీర్వాదంతో పాటు మీ అందరి మద్దతు కోరి రేపు మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి కన్నబాబు గారిని, అలాగే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి కూడా అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాలు కూడా మీరు గుర్తు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాదిరి గొప్ప సంక్షేమ అభివృద్ధి పరిపాలన చేశారో మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా అప్పర్ మిడిల్ క్లాస్ హైయర్ క్లాస్ లో జగన్ గారి మీద కొంత వ్యతిరేకత ఉన్నదని చెప్పి అందరూ చెప్తా ఉంటారు. మేము కూడా మాకు కూడా చాలా చోట్ల ప్రచారంలో ఎదురుపడింది. ఎందుకంటే ఇవన్నీ కూడా గత 5 ఏళ్ళుగా జరిగిన చాలా అపోహలు అని చెప్పి కూడా నేను మీ అందరికీ కూడా డైరెక్ట్ గా చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే ఈ రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించాలి అనే లక్ష్యంతో ఈ రోజున భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గతంలో కానీ ఇప్పుడు కానీ చేయని విధంగా 2,77,000 కోట్లని డైరెక్ట్ గా ఏమాత్రం అవినీతికి తావు లేకుండా ప్రతి పేదవాడికి అందించిన ఘనత మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ బయట జరిగే ప్రచారాలు తీసుకుంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులు తప్పుదోవతో పట్టించాలనుకుంటే, అందరూ అనుకున్నట్టు ఇక్కడ పెద్ద డెవలప్మెంట్ వర్కులు చేయాలనుకుంటే ఒక 2 లక్షల కోట్లతో ప్రాజెక్టులు కట్టి ఒక 20% కమిషన్ తీసుకుంటే ఆయన ఒక 40,000 కోట్లు వచ్చేది. కానీ ఆయన ఆ మాదిరిగా చేయలే. ఆయన పేద ప్రజలు కడుపు నింపాలి ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఆయన 2019లో ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఈ రాష్ట్రం ఏ మాదిరి ఎలాంటి పరిస్థితులు ఉన్నది అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. అలాగే వెంటనే కోవిడ్ వచ్చిన సమయంలో కూడా ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబాన్ని ఆదుకున్న వైనం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూతా ఈ రోజున గత 4.5 సంవత్సరాలుగా కూడా ఒక తప్పుడు ప్రాపగాండా కూడా పెద్ద ఎత్తున నడిచింది. ఎందుకంటే ఆయన ఆలోచనని ఏ మాదిరిగా అయితే 2019 ముందు ఆయన చెప్పారో, నన్ను నమ్మండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని తప్పుగా చెప్పిన నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఎప్పుడో చూశారని నేనైతే ఎప్పుడు చూడలేదు. మాకు భారతదేశంలో 15 రాష్ట్రాల్లో వ్యాపారాలు ఉన్నాయి, 15 మంది ముఖ్యమంత్రులు చూశాను, చాలా మంది పార్టీ అధినేతలను చూశాను చాలా దగ్గరగా. అందులో ఇదే రకమైన స్నేహపూర్వకం కూడా చాలా మంది ఉన్నారు. ఇంతమంది వ్యక్తుల్లో కూడా మీ అందరికీ నేను గర్వంగా చెప్పగలను, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని నేను ఇప్పుడు దాకా కూడా ఎప్పుడు ఎదురుపడలేదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆయన ఆలోచనలు చాలా డీటెయిల్డ్ గా చాలా డీప్ గా ఉంటాయి. అండ్ ఇవాళ ఏ రాజకీయ నాయకుడు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ స్థాయిలో పెట్టుబడులు విద్య మీద ఎవరు పెట్టరు. ఎందుకంటే విద్య మీద పెట్టే పెట్టుబడులు ఇమీడియట్ గా మీకు ఓట్ల రూపాయలు రావు. అది మీకు సార్థకమైన మొన్న కూడా నాకు బస్సు యాత్రలో చెప్పడం జరిగింది. ఈ విద్య మీద పెట్టిన పెట్టుబడులు కానీ విప్లవాత్మక మార్పులు కానీ ప్రజలకు కనబడాలంటే ఇంకో 10 ఏళ్ళు పడుతుందని. ఎందుకంటే ఆయన ఉద్దేశం అభివృద్ధికి పునాది విద్య. అలాంటి విద్యను ప్రతి పేదవాడిని ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కూడా మనకి ఇంచుమించు సగం మంది పైగా 30 ఏళ్ల వయసు లోపువారని చెప్పి కూడా గణాంకాలు చెప్తా ఉన్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి చిన్న 2-3 ఉదాహరణలు మీకు చెప్పాలి. ఎందుకంటే ఆయన అభివృద్ధి చేయలేదు అంటారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అందించిన పరిపాలన వల్లే ఈ రాష్ట్రం జిఎస్డిపి అంటే జీడిపి గ్రోత్ లో భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఏ విధమైన పరిపాలన అందించారో, ఈ రోజున సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందించారో దానివల్లే అప్పులు తెచ్చారంటే మీరు ఒక ప్రణాళికని ఒక డిపిఆర్లు కట్టే స్తోమత ఉన్నోడికి అందులో కేంద్రం ఇవాళ ఏదో వంక దొరికితే జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేసే పరిస్థితులే ఉంటాయి. కానీ
ఊరికినే డబ్బులు ఇచ్చి నువ్వు సంక్షేమానికి ఖర్చు పెట్టనే పరిస్థితులు ఎక్కడ ఉండవు. ఆయన ప్రతి డిపార్ట్మెంట్ని కూడా ఏ ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా లేని విధంగా క్షుణ్ణంగా పరిశీలించి క్షుణ్ణంగా అవగాహన చేసుకుని ఆ డిపార్ట్మెంట్లు అన్నింటినీ కూడా ఈ రోజున ఆయనకు ఉన్నంత అవగాహన నాకు తెలిసి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉండవని చెప్పి మీ అందరికీ తెలియజేసుకున్నాను. ఇంత గొప్పగా ఆలోచన వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఇంత క్లిష్టమైన పరిస్థితులు అంటే ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా ఏ పేదవాడికి రాష్ట్రంలో ప్రజలు ఎవరి మీద మోపకుండా నడుపుతున్న విధానాన్ని కూడా మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఈ మాదిరి గొప్ప పరిపాలన, ఎందుకంటే ఇంకొక టర్మ్ అవకాశం ఇస్తే తప్పకుండా ఆయన గడిచిన 5 ఏళ్ళు అనుభవంతో రాబోయే 5 సంవత్సరాలు ఏ మాదిరిగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతారనే సందేహం లేదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఎందుకంటే ఈసారి పోటీ చేసే ఉద్దేశం కూడా లేనప్పుడు మళ్ళీ ఆయనే గత సంవత్సరంగా కూడా రకరకాలుగా ఏ అభ్యర్థులు ఎక్కడ పెట్టాలి అనే ఆలోచన చేసి ఒక ప్రక్రియ ద్వారా ఒక ఏజెన్సీ ద్వారా చేస్తున్నప్పుడు నాకు కౌరు పెట్టడం జరిగింది. నీలాంటి వ్యక్తి కాకినాడ పార్లమెంట్లో పోటీ చేయాలి, తప్పకుండా ఈ ఒక్కసారన్నా నా కోసం ట్రై చేయమని చెప్పి ఆయన ఇవ్వటం. ఎందుకంటే గెలిపోవడంతో సంబంధం లేకుండా దాన్ని నేను 3 సార్లు చేశాను, ఇంక నేను వ్యాపారంలో కూడా ఆఫీస్లో కూడా బిజీగా ఉన్నానంటే లేదు, నీకు ఉన్న నీ డ్రీమ్స్ అన్నిటిని ఫుల్ఫిల్ అవ్వాలంటే, ఎందుకంటే ఎప్పుడు ఆయనతో చెప్తా ఉండేవాడిని ఆయన ముఖ్యమంత్రి కాకముందు కూడా కాకినాడకు ఉన్న పొటెన్షియల్ ఏంటి, కాకినాడ మీద నా స్వప్నం నా డ్రీమ్ ఏంటి, కాకినాడని ఏ మాదిరిగా అభివృద్ధి చేయాలని ఎప్పుడు మేము ట్రిప్ ఇక్కడికి కాకినాడ ఆయనతో పాటు వచ్చినప్పుడల్లా చెప్తా ఉండేవాడిని. అవన్నీ కూడా ఆయన ఎప్పుడు మర్చిపోలేదు. ఆయన గుర్తు చేసుకుని మొన్న కూడా మేము బస్సు యాత్రలో ఉన్నప్పుడు ఆయన అందులో 2-3 అంశాలను కూడా నాకు చెప్పడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే ముఖ్యంగా సమాజంలో మీరందరూ కూడా చాలా చాలా కీలకమైన వ్యక్తులు. క్షత్రియులు అంటే ఉండేది తక్కువైనా ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మీరు గ్రామానికో ఊరికో 1-2 కుటుంబాలు ఉన్న ఆ గ్రామాన్ని అంతా కూడా కంట్రోల్ చేసే పరిస్థితుల్లో నా చిన్నతనం నుంచి కూడా నేను చుట్టుపక్కల గ్రామాలని చాలా చూడటం జరిగింది. అలాంటి వ్యక్తులుగా అలాంటి సమాజంలో అంత కీలకమైన వ్యక్తులుగా మిమ్మల్ని అందరినీ కూడా నేను అభ్యర్థించేది, రేపు జరిగే ఎన్నికల్లో మీరందరూ కూడా నిజాయితీగా చిత్తశుద్ధిగా మాకు మద్దతు ఇవ్వండి. తప్పకుండా మీరందరూ గర్వపడే ఎంపీగా, అలాగే కన్నబాబు గారు మరొకసారి అవకాశం ఇవ్వండి. ఆయన కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా మీరందరూ కోరుకున్న విధంగా ఉండే వ్యక్తి అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే మీ క్షత్రియులు అల్లుడిగా కూడా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా, తప్పకుండా నాకు అవకాశం ఇవ్వండి. మీ అందరూ కూడా ఊహించని విధంగా గతంలో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన కానీ ఆయన ఆలోచనలకు ఆదర్శంగా నేను కూడా ఈ ఎలక్షన్స్లో మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది. అదంతా కూడా మీ ముందు పెడతాను. తప్పకుండా మీ ప్రచారంలో ఎందుకంటే ఇంకా 5 రోజులే ఉంది ఎలక్షన్లకి. ఈ 5 రోజుల్లో కూడా మీకు దొరికిన సమయంలో మీరు ఓట్లు వేయటం కాదు, మీరందరూ కూడా ఒక 100 మందితో ఓట్లు వేయించే కెపాసిటీ ఉన్నవాళ్ళు. మీరు తప్పకుండా నా ఆలోచనలు, నాకున్న క్రెడెన్షియల్స్ని అవగాహన చేసి, అలాగే ప్రత్యర్థుల క్రెడెన్షియల్స్ కూడా మీరు అవగాహన చేసి వాళ్ళకి సరైన ఆలోచనతో ఓట్లేసే విధంగా కూడా మీరందరూ కూడా ప్రచారం చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. నా మేనిఫెస్టోలో 4 అంశాలు. మొట్టమొదటిది కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న 400 గ్రామాలని దత్తత తీసుకుని గ్రామానికి ₹1 నిధులిచ్చి ఈ 400 గ్రామాలని కూడా రాబోయే 5 ఏళ్ళు అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచనతో హామీ ఇవ్వడం జరిగింది. అలాగే కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఎంతో మంది యువకులు రకరకాల చదువులు చదువుకుని ఉద్యోగ అవకాశాల కోసం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాను. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా నేను ఈ ప్రాంతంలోనే చాలా మంది రిక్రూట్ చేసుకుని మా సంస్థల్లోనే ఇంచుమించు 3000 మందికి పైగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు మా కంపెనీల్లో. అలాగే నా కోసం జాబ్స్ కోసం రావటం, లేకపోతే నేను ఒక 7-8 నెలల కిందట ఒక జాబ్ మేళా పెట్టినప్పుడు ఆ జాబ్ మేళాలో ఒకేసారి ఒక 2-3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి నాకు తెలిసిన పరిచయం ఉన్న ఒక 100 కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టించడం జరిగింది జేఎన్టీయూలో. అప్పుడు మేము ఎవరం కూడా ఊహించిన విధంగా 2 రోజుల్లో 20,000 మంది బయోడేటాలు తీసుకుని వచ్చారు. మాకే ఆశ్చర్యం కలిగి షాక్ తిని దాని మీద అప్పటి నుంచి కూడా అధ్యయనం చేయడం జరిగింది. అనుకోకుండా నేను పోటీ చేయటం, ఆ అంశాన్ని కూడా ఈ రోజున నా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో కాకినాడ పార్లమెంటు పరిధిలో ఒక భారీ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి, అంటే ట్రైనింగ్ సెంటర్, అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసి దాంట్లో ప్రతి సంవత్సరం 5,000 నుంచి 6,000 మంది శిక్షణ ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటున్నానని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను.
అలాగే కాకినాడ ప్రాంతం అంతా కూడా నా చిన్ననాటి డ్రీమ్. ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం. మనకి పోర్ట్స్ ఉన్నాయి, రెండో పోర్ట్ వస్తుంది, ఒక పోర్ట్ ఉంది, అలాగే SEZ ఉంది, హైవే, రైల్వేస్, అలాగే ఎయిర్పోర్ట్, ఇవన్నీ సౌకర్యాలతో ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం కానీ కోస్తా ప్రాంతం కానీ చాలా అనువైన ప్రాంతం. పారిశ్రామికంగా అభివృద్ధి చేసుకుంటారు. మేము చేస్తున్న గత 10 ఏళ్ళుగా కృషితో మాకున్న అనుభవం అనుబంధాలతో రాబోయే 5 సంవత్సరాల్లో మన కాకినాడ పార్లమెంట్ పరిధిలో 30,000 నుంచి 40,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్నంతా కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. అందుట్లో సగం పైగా భాగం మా సంస్థల ద్వారానే ఈ ప్రాంతానికి పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామికంగా కూడా అలాగే పర్యాటకంగా కూడా చాలా ఆలోచన చేయడం జరిగింది. తప్పకుండా నేను ఎంపీ అయిన తర్వాత రాబోయే 5 ఏళ్ళలో కూడా ఇవన్నీ కూడా చేయాలన్న ఆలోచనతో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అలాగే 4వది, ఈ ప్రాంతంలో చాలా మంది తెలివైన యువకులు గత 5-6 సంవత్సరాలుగా కూడా నా దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు. చిన్న చిన్న బిజినెస్ ఐడియాలతో మేము ఐడియాల్లో మాకు సహాయ సహకారాల కోసం కోరుతూ నా దగ్గరికి వస్తూ ఉండేవాడు ఆఫీస్కి. ఇవన్నీ కూడా అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో అంటే ఎలక్షన్లు అయిన తర్వాత కాకినాడ కేంద్రంగా ఇక్కడ ఒక ఇంక్యుబేషన్ సెంటర్, ఒక స్టార్ట్అప్ ఫండ్ అంటే ఒక 100 కోట్లతో ఒక నిధి ఏర్పాటు చేసి ఇక్కడున్న తెలివైన యువకులు వాళ్ళ ఐడియాస్లో సహాయ సహకారాలు అందించడమే కాకుండా పెట్టుబడులు పెట్టి రాబోయే 5 సంవత్సరాల్లో వారి చేత చిన్న తరహా మధ్య తరహా ఒక 100 పరిశ్రమలు స్థాపించాలనే లక్ష్యంతో కూడా హామీ ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ మాదిరిగా ఆలోచన చేసి ఈ మాదిరిగా మేనిఫెస్టో నాకు తెలిసి భారతదేశంలో ఎవరు చేయలేదు. తప్పకుండా ఈ మేనిఫెస్టోలో పెట్టిన 4 అంశాలని నేను పూర్తి స్థాయిగా రాబోయే 5 ఏళ్ళు అమలుపరిచిన తర్వాత కాకినాడ తప్పకుండా ఇండియా మ్యాప్లోనే కాదు ఒక ఆదర్శవంతమైన పార్లమెంట్ నియోజకవర్గంగా కూడా భారతదేశం అంతా చెప్పుకునే దగ్గర కూడా ఉంటుందని ఆ ఆకాంక్షతోనే నేను రాజకీయాల్లోకి రావటం, ఒకసారన్నా ఎంపీ అయ్యి ఇలాంటి ఈ విధమైన ఆలోచనతో పనిచేయాలనే ఓన్లీ కోరికతోనే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. అదేదో ఇంకో 25-30 సంవత్సరాలు 40 సంవత్సరాలు రాజకీయం చేయాలి, నేను నా తర్వాత నా కొడుకు నా కూతురు చేయాలన్న ఆలోచన అయితే లేదు. తప్పకుండా ఒక స్టేజ్లోకి తీసుకెళ్తే ఆ తర్వాత ఎవరు వచ్చినా దాన్ని కొనసాగించే విధంగా ఈ ప్రాంతంలో నాకు ఒక అవకాశం వస్తే పారిశ్రామికంగాను అన్ని రకాలుగా కూడా కాకినాడ పార్లమెంట్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ప్రతిసారి కూడా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఎందుకో చివరి దాకా వచ్చి చివరిలో కోల్పోతూ ఉన్నాం. కానీ ఈసారి మీ అందరి మద్దతుతో అందరూ చెప్పుకోదగ్గ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప పరిపాలన కూడా అండతో రాబోయే రోజుల్లో జరిగే ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ నుంచి తప్పకుండా భారీ విజయం సాధిస్తానని చెప్పి కూడా నేను నమ్మకంతో మీ అందరి సహాయం కోరటం జరుగుతుంది. తప్పకుండా రేపు మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తు అండి. ఆ ఫ్యాన్ గుర్తు ముఖ్యంగా కన్నబాబు గారి గురించి కూడా మీ అందరికీ తెలుసు. ఏ మాదిరిగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారో కూడా ఆయన నాకు ఈ మధ్యన కూడా చెప్పడం జరిగింది. చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు. పెద్ద హోదాలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా కూడా మెలిగి చాలా విషయాల్లో కూడా అడ్వైజులు ఇస్తూ కూడా ఉన్నారు. తప్పకుండా ఆయన్ని నన్ను గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మేమిద్దరం కలిసి సాధించలేని పని అంటూ ఏది ఉండదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా మీరందరూ కూడా మీ విలువైన ఓట్లు వేయటమే కాకుండా మీరందరూ కూడా 10 నుంచి 100 మందితో ఓట్లు వేయించే విధంగా మా గురించి ఆలోచన చేయండి. తప్పకుండా మీరందరూ కోరుకున్న విధంగా మీకు అందుబాటులో ఉంటూ అండదండలుగా ఉంటూ మీరు కోరుకున్న విధంగా ఉంటామని చెప్పి కూడా మీ అందరికీ కూడా భరోసా ఇస్తున్నా అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరి విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ముఖ్యంగా ఈ ఈవీఎంలో ఎమ్మెల్యే గారికి ఒక పింక్ ఈవీఎం ఇస్తారు, అది 1వ నెంబర్. అలాగే మా ఎంపీ అభ్యర్థికి వైట్ కలర్ ఈవీఎం ఉంటుంది, దానిట్లో 2వ నెంబర్లో ఫ్యాన్ గుర్తుంది. ఈ 2 ఈవీఎంస్ని ఫ్యాన్ గుర్తు చూసి ఒకటి నెంబర్ 1 ఎమ్మెల్యే గారికి, నెంబర్ 2 ఎంపీగా పోటీ చేసే నాది. మీ అందరికి ఇచ్చిన విలువైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి మా ఇద్దరిని కూడా కాకినాడ రూరల్ నుంచి కన్నబాబు గారిని, అలాగే ముఖ్యంగా మీలో చాలా మందికి, ఎందుకంటే నాకు తేటగుంట రాజుల దగ్గర నుంచి తుని రాజుల దగ్గర నుంచి ధర్మవరం దగ్గర నుంచి జగ్గంపేట అన్ని చోట్ల చాలా పరిచయాలు ఉన్నాయి, చాలా మందితో మంచి స్నేహం ఉంది.
ఇప్పుడే కాదు, నా మొదట 3 ఎలక్షన్ల నుంచి కూడా చాలా స్నేహాలు ఉన్నాయి. మీ బంధువులతో, మిత్రులతో, మీ పార్ట్నర్స్తో అందరితో కూడా చెప్పి మిగతా 6 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని, ముఖ్యంగా తుని నుంచి దాడిశెట్టి రాజా గారిని, అలాగే ప్రతిపాడు నుంచి వరుపుల సుబ్బారావు గారిని, జగ్గంపేటలో తోట నరసింహ గారిని, పెద్దాపురం ధవళూరు దొరబాబు గారిని, పిఠాపురం వంగా గీత గారిని, అలాగే కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని, మొత్తం మా 7 ఎమ్మెల్యేలని కూడా మీరు తలుచుకుంటే బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించగలరని చెప్పి కూడా కోరుకుంటూ, మాకు ఈ అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా మళ్ళీ అందరం గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ కూడా సేవ చేసే అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా అందరినీ కోరుకుంటూ, మీ అందరి విలువైన సమయాన్ని ఈ రోజున మాకు కేటాయించి మిమ్మల్ని కలిసే విధంగా, మిమ్మల్ని మద్దతు కోరే విధంగా కూడా ఏర్పాటు చేసినందుకు సంఘం వారికి, మనీష్ గారికి, ఇతర ముఖ్య సుబ్బరాజు గారికి, కిరణ్ గారికి, అలాగే బుచ్చరాజు గారికి, మిగతా వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. జై జగన్.